హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి 12వ తేదీ అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బాగా కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అన్నమాట. అటామిక్ ఎనర్జీ సెంట్రల్స్ నుంచి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అయితే రిలీజ్ చేసినారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అన్నీ వదిలేయకండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ పర్మనెంట్ రావాలంటే ఎవరికి రావు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ విత్ మినిమం ఆఫ్ 50 మార్క్స్ అయితే ఉండాలన్నమాట. అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో 50 మార్క్స్ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో ఏజ్ రిలాక్సేషన్, దాని ప్రకారముగా మీకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే టైపింగ్ టెస్ట్ అయితే మీకు ఉంటుందన్నమాట. టైపింగ్ టెస్ట్ నిర్వహించి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. పర్ మినిట్కి మీరు 35 వర్డ్స్ అయితే టైప్ చేయాలి. అలాగే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టెస్ట్, ఇవి కూడా మీరు క్వాలిఫై అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ది విండోస్, అలాగే వర్డ్, ఎక్సెల్ ఇలాంటివి ఎక్సెట్రా వీటన్నిటిలో మీరు ప్రావీణ్యత కలిగి అయితే ఉండాలన్నమాట. అలాగే మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ మనకు శాలరీ చూసుకున్నట్లయితే 19,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అలాగే ప్లస్ డిఏ అండ్ హెచ్ఆర్ఏ మనకు అంటే డిఏ హెచ్ఆర్ఏ అంటే మనకు మరి ఇంకా ఎక్కువ అనమాట. 25,000 అయితే పర్ మంత్కి రావడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇస్తారనమాట. ఇవన్నీ ఎల్డీసీ అంటే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. www.nfc.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డాక్యుమెంట్స్ ఉంటాయి, అక్కడ డాక్యుమెంట్స్ నేను డౌన్లోడ్ చేసుకొని ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ సెంట్ బై పోస్ట్ షుడ్ బి అడ్రస్ టు ప్రిన్సిపల్ కోఆర్డినేషన్ అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ టు డిఏఈ కాలనీ ఈసీఎల్ పోస్ట్ అనమాట. తర్వాత హైదరాబాద్లోకి మీరైతే అప్లికేషన్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈమెయిల్ ద్వారా పంపించినట్లయితే వాళ్ళు అసలుకి యాక్సెప్ట్ అయితే చేయరనమాట. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు పంపించిన వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేసి మీకు టైపింగ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళా వస్తాయో రావో తెలియదు, కానీ మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి, మీ లైఫ్ సెట్ అయినట్టే. ఇక్కడ మీరు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ పంపించాల్సిన లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిబ్రవరి 25 తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు. కాబట్టి మీరు ఇంకా మనకు టైం అయితే ఉంది. ఆ టైం లోపల అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు ఆ అప్లికేషన్స్ అయితే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీకు దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, ఆ క్వాలిఫికేషన్ పేపర్లు తర్వాత అవి సబ్మిట్ చేసి అవన్నిటిని మీరు ఒక పేపర్కి పిన్ కొట్టి మీరు సబ్మిట్ చేసి వాళ్ళకైతే ఈ అడ్రస్కి అయితే పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజు అయితే ఉండదు, ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీకు ఓన్లీ మీరు వాళ్ళకి అవన్నీ పంపించడం ద్వారా వాళ్ళు చూసి మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకు టెస్ట్ అదే కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారన్నమాట. ఓకే గైస్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక్కడ పూర్తి నోటిఫికేషన్ వాట్సాప్ ఛానల్లో లింక్లో ఇచ్చింటాను, మీరు వెళ్ళి జాయిన్ అయ్యి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.